రౌడీలకి, రౌడీ గ్యాంగులకు కూడా చెప్తున్నా, అసాంఘిక శక్తులకి, రౌడీలకి, రౌడీ గ్యాంగులకి, రౌడీ షీటర్స్కి, వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు గవర్నమెంట్ కాదు, మీరు ఎలా పడితే అలా డ్యాన్స్ చేస్తాము, ఎలా పడితే అలా ఉంటాము, ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్మెయిల్స్ చేస్తాము, ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ని, ఇంతకు ముందులాగే బ్లాక్మెయిల్ చేస్తాము, మేము కట్టడిలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు, కానీ ఒక అవినీతి గవర్నమెంట్. అందులో మీరు పెంచి పోషించి బయటకు రావచ్చు, కానీ ఇది ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. ఇక్కడ ఇలాంటి ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనే సాగవు. మేము క్లియర్గా చెప్తున్నాం, ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఎలాగ అణచగొట్టాలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఒకనొక టైంలో ఫ్యాక్షనిస్టులని, నక్సలిజాన్ని ఎలాగ అదుపు చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఈలో పెద్ద ఇష్యూ కాదు, కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తుల్లి పడుతున్నారు, మమ్మల్ని ఏం చేస్తారులే అని మాకు తిరిగి టాస్క్లు ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. ఇటువంటి అసాంఘిక శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఇటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఎంక్వైరీ నేపథ్యంలో అటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపుతాం. ఒకటి, మాకు పీస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, అది మా ఎజెండా. భరోసాగా ఇవ్వాలి. ఎస్ ఏమంటే దీని మీద క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకుంటున్నాము. ఎంక్వైరీ అయితే వేసాము. ఎంక్వైరీ రిపోర్ట్